ఆవిడకి ఒకటి ఎముక అరిగిపోవటం ఒకటి, 2 ఎముకలో సాంద్రత లేదు. అంటే కాల్షియం లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎముక D4 క్వాలిటీలో ఉందన్నమాట. ఈ మధ్యలో ఎక్కడ అడిగినా కానీ, ఒంగోలులో అడిగినా, గుంటూరులో అడిగినా, హైదరాబాద్లో అడిగినా, సో మనం పళ్ళు కట్టలేము, ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు కట్టలేము, తీసి పెట్టుకునే కట్టగలం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. 10 ఏళ్ళు ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో బాధలు పడలేక ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే అడిగారన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫిక్స్డే కావాలి. వస్తా నా ఫాలోఅప్కి వస్తా కూడా నాకు గిఫ్ట్ తెచ్చారనమాట. చపాతీ అన్నీ కారపూసలు అంటే చెక్కలు అంటే అన్నీ తింటున్నారు. స్క్రూ రిటైన్డ్ ఐ బార్ జిర్కోనియం, ఎక్కడ గ్యాప్లు ఉండవండి పళ్ళ సెట్కి, కింద చిగురికి. అందరికి నమస్తే అండి. సో ఇది చాలా స్పెషల్ కేసు అనమాట. 1 ఇయర్ ఫాలోఅప్కి వచ్చారు రాజా విజయ గారు ఒంగోలు నుంచి. సో ఆవిడకి ఏంటంటే ఎముక పూర్తిగా అరిగిపోయింది. ఎందుకంటే ఆవిడకి ఒకటి ఎముక అరిగిపోవటం ఒకటి, 2 ఎముకలో సాంద్రత లేదు. అంటే కాల్షియం లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎముక D4 క్వాలిటీలో ఉందన్నమాట. ఎముకలో మనం D1 to D4 అంటాం, అట్లా D4 క్వాలిటీలో ఉంది. దాంతో ఆవిడ ఒంగోలు ఎక్కడ అడిగినా, అట్లానే ఇదివరకు 10 ఏళ్ల క్రితం కూడా ఆవిడ 2-3 చోట్ల అడిగినా, ఈ మధ్యలో ఎక్కడ అడిగినా కానీ, ఒంగోలులో అడిగినా, గుంటూరులో అడిగినా, హైదరాబాద్లో అడిగినా, సో మనం పళ్ళు కట్టలేము, ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు కట్టలేము, తీసి పెట్టుకునే కట్టగలం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఆవిడకి మనం వచ్చినప్పుడు కూడా సీటీ చూస్తే చాలా అరిగిపోయిన ఎముక, గొడ్డలు ఎట్లాంటి ఎముక అనమాట. నైఫ్ ఎడ్జ్ రిడ్జ్ అంటాం, నిజంగానే నైఫ్ లాగా ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది. 2 mm ఎడల్పున్న ఎముక. మీకు సీటీ కూడా చూపిస్తాను. సో అలాంటి కేసు మన దగ్గరికి వస్తే మనము ఆవిడ రావడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే ఆవిడ 10 ఏళ్ళు ఆవిడ పళ్ళ సెట్, తీసి పెట్టుకునే పళ్ళ సెట్ వాడారన్నమాట. 10 ఏళ్ళు ఈ తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో బాధలు పడలేక ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే అడిగారన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఫిక్స్డే కావాలి. సో మళ్ళీ నేను తీసి పెట్టుకునే పళ్ళ సెట్ కట్టించుకోను అని చెప్పి వచ్చారు. సో మనం ఆవిడకి ఎముకంతా అరిగిపోయింది కాబట్టి జైగోమా ఎముకలోకి ఇంప్లాంట్లు వేసామండి. ఈ 2 జైగోమా ఎముకలోకి డబుల్ జైగోమా ఇంప్లాంటు, ఇది జైగోమా ఎముకలోకి ఇంప్లాంటు, ఇది టెరిగైడ్ ఎముకలోకి ఇంప్లాంటు. అట్లానే ఇటు కూడా ఈ పన్ను ఇరుక్కుపోయింది కాబట్టి టెరిగైడ్ వేయలేదండి. నేసల్ ఫ్లోర్ అంటే ముక్కులో నేసల్ ఫ్లోర్కు ఉండే ఇంప్లాంట్లు అనమాట ఈ 2, ఈ ముక్కు పట్టుకున్న ఇంప్లాంట్లు. సో ఏదైనా మొత్తం రిమోట్ యాంకరేజ్ అనమాట. కింద ఎముక బాగానే ఉందండి. సో కింద స్ట్రైట్గా వేసాం, కింద గురించి మాట్లాడుకునే పనే లేదు. పైన ఎముక తక్కువగా ఉంది, పైన మనం రిమోట్ యాంకరేజ్ చేసామన్నమాట. రిమోట్ యాంకరేజ్ అంటే ఏదైతే మన దవడెముక దాటి ముక్కి, అట్లానే జైగోమా ఎముక్కి, అట్లానే టెరిగైడ్ ఎముక్కి బట్టియటమే రిమోట్ యాంకరేజ్ అంటామండి. ఓకేనా. సో ఆవిడ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఇది చేసిన తర్వాత, మనం పళ్ళు పెట్టేసిన తర్వాత 1 ఇయర్ ఫాలోఅప్కి వచ్చారు. సో ఒకసారి వస్తా నా ఫాలోఅప్కి వస్తా కూడా నాకు గిఫ్ట్ తెచ్చారనమాట. వెండి ఐటమ్ ఒకటి గిఫ్ట్గా తీసుకొని వచ్చారనమాట రాజా విజయ్ గారు. చెప్పండి రాజా విజయ్ గారు, ఎలా ఉందండి? అన్ని తినగలుగుతున్నారా? బాగానే తింటున్నానండి. తింటున్నారు. ఓకే. తీసి పెట్టుకునే సెట్ ఎన్ని సంవత్సరాలు వాడారు మేడం మీరు? 10 సంవత్సరాలు వాడానండి. 10 సంవత్సరాలు వాడారు. ఏం ప్రాబ్లం వచ్చింది దాంతో? ఎందుకు మీరు అంత ఫిక్స్డ్కి అంత ఇదిగా వచ్చారు 10 ఏళ్ళ తర్వాత? నా నుంచి నేను భయపడ్డాను, ఈ మామూలుగా మడి పెడితే ఎట్లా ఉంటాయో ఏంటంటే నీ దగ్గర ఈ వీడియోలో చూసి సరేనని నేను వచ్చానండి. వచ్చారా? ఓకే. సో మీకు ఇప్పుడు చపాతీలు అట్లాంటివి తినగలుగుతున్నారా? చపాతీ అన్నీ కారపూసలు అంటే చెక్కలు అంటే అన్నీ తింటున్నారు. సో ఈ 6 నెలలు సంవత్సరం తినడంలో మీకు ఏమన్నా తింటున్నప్పుడు విపరీతమైన నొప్పి రావటం, తింటున్నప్పుడు మీకు బాగా అసలు నవలాతి కాకపోవటం అట్లా ఏమన్నా ఉందా? 2 వైపులు నవలగలుగుతున్నారా? నవలుతున్నానండి, ఏం లేదు, నొప్పి ఏం లేదు. సో రాజా విజయ్ గారు, తీసి పెట్టుకునే సెట్తో బాగుందా, ఫిక్స్డ్ సెట్తో బాగుందా తింటాం? ఫిక్స్డ్ బాగుంది. తీసి పెట్టుకునే కన్నా ఎన్ని రెట్లు బాగున్నాయి? 10 రెట్లు బాగుంటుంది. 10 రెట్లు బాగున్నాయి అంటున్నారు. ఓకే. సో ఒకసారి నోట్లో కూడా చూపిస్తా అండి మీకు, జస్ట్ ఎంత నీట్గా ఉందో. ఆవిడ కూడా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. సో ఐ బార్ జిర్కోనియం ఇచ్చామండి కింద చూస్తే. ఇది స్క్రూ రిటైన్డ్ అంటే సిమెంట్ లేని పళ్ళ సెట్లు అండి ఇవి. దానిలో ఐ బార్ జిర్కోనియం పళ్ళ సెట్ అనమాట. సంవత్సరం తర్వాత ఇది ఇమీడియట్ లోడింగ్ చేసామండి.
అంటే ఇంప్లాంట్లు వేసి 15 రోజుల్లో వారానికో పళ్ళు పెట్టేసామండి అది. ఓకేనా. సో స్క్రూ రిటైన్డ్ ఐ బార్ జిర్కోనియం ఎక్కడ గ్యాప్లు ఉండవండి పళ్ళ సెట్కి కింద చిగురికి. అట్లానే పైన కూడా హైబ్రిడ్ ఇచ్చామండి, ఎక్కడ గ్యాప్లు ఉండవు పళ్ళ సెట్కి చిగురికి. కొరకండి అమరికి చూడండి ఎంత నీట్గా. ఇటు కూడా చూడండి. నో తెరవండి మేడం, మళ్ళీ కొరకండి. ఇటు కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందండి అమరిక నీట్గా వస్తుంది. నో తెరవండి మేడం. లోపల కూడా ఎక్కడ గ్యాప్లు ఉండవండి ఇమ్మీడియట్ లోడింగ్లలో. ఇదిగోండి నో తెరవండి. ఈ అద్దంలో చూపించండి. అంగిల్ దగ్గర కూడా ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఉండదండి. ఓకేనా. సో రాజా విజయ గారు జయగోమాల్ చేయించుకున్నారు, అందులో డబల్ జయగోమాల్ చేయించుకున్నారు, అది కూడా లోకల్ అనస్థీషియాలో. ఒకటి ఏంటంటే ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇప్పుడు రోజు తింటున్నప్పుడు నొప్పులు ఏమైనా వస్తున్నాయా? రాలే. ఎప్పుడైనా చీమ పడతాం? ఏమీ లేదండి. ఏం లేదు. జ్వరం రావటం? జ్వరం రాలే. ఏం లేవు. నవ్వండి ఒకసారి, నవ్వి చెప్పింది. ఏం లేదండి, బాగానే ఉంది. నవ్వమంటున్నా, నవ్వి చూపించండి అంటున్నా. స్మైల్ నీట్గా వస్తున్నాను, స్మైల్ కూడా. నవ్వండి జస్ట్ అట్లా. ఓకేనా. థ్యాంక్ యూ. మీరు మంచి రివ్యూ ఇచ్చినందుకు, గిఫ్ట్ ఇచ్చినందుకు. రండి. ఏం లేదండి.